సోయా కొనుగోళ్ల పరిమితి పెంపుదలతో బేలా జైనద్ మండలాల్లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేపట్టినట్లు జైనద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. ఇటీవల మార్కెట్ కమిటీ సభ్యులతో సమావేశమై అభివృద్ధికి సంబంధించి పలు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. అటు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. చివరగా తనకు పదవి రావడానికి సహకరించిన కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నమస్తే. జై జవాన్ జై కిసాన్. కంది శ్రీనివాసరెడ్డి మంచి పని చేసుడి మీదకి వెళ్ళి నా అల్లూరి అశోక్ రెడ్డికి ఏదైతే మార్కెట్ చైర్మన్ ఇచ్చిండో ఆ చైర్మన్ బాధ్యత పూర్తిగా రైతులలోనే తీసుకపోతున్నా. మొన్న ఏదైతే మా సభ్యులతో మీటింగ్ పెట్టుకున్నానో ఆ మీటింగ్ ప్రకారం అందరితో మాట్లాడుకొని ఈడొక సైడు మన బేలాలో ఒకటి అవి పంపించడం జరిగింది. మరి ఏదైతే ఉన్నదో ఆర్ఎంబి రోడ్ కాడికి వెళ్ళి హైవే రోడ్ కాడికి వెళ్ళి దాకా రోడ్డు డబల్ రోడ్ పెట్టుకున్నాం. అవి శాంక్షన్కి ఇంత వచ్చినాయి అనుకో, కందిస్తారు పుణ్యాన ఇంకా ముందుకు పోతాం. ఇది కాకుండా బేలాలో కూడా అంతా సీసాయి కొనిపించినాం. పత్తి తొగాళ్ళు సురైతే ఇప్పుడు సోయాబీన్ ఎక్కడ రాష్ట్రంలో కొనలేదు, ఏ రాష్ట్రంలో కొనలే, ఏ మండలంలో కొనలే. ఫస్ట్ జైనత్, ఎందుకంటే 1,00,000 కుంటాల దాకా కూడా పోయినాం. ప్రతి రైతుకు కంది పుణ్యాన ఏదైతే మా మినిస్టర్ దగ్గరికి పోయి 10 కుంటాలు చేపించిండో ఆ 10 కుంటాలతోని పాత కొత్త అన్ని రైతులకు కొనడం జరిగింది. కాబట్టి అది కంది సార్కే దక్కుతున్నది. కాబట్టి అంతేకాకుండా ఇంకా వచ్చేది ఇప్పుడు ఫస్ట్ కానీ ఇంత తొగలది వచ్చేది ఉన్నది, తొగళ్ళు తీసుకుంటాం. మరి తర్వాత జొన్నలకు కూడా కంది శ్రీనివాసరెడ్డితో మాట్లాడి మినిస్టర్ దగ్గర దాకా జొన్నలు కూడా 20 కుంటాల దాకా కొనిపిస్తాడని మేము అనుకుంటున్నాం. సార్ చెప్పి చేపిస్తామని సెలవు తీసుకుంటాం. ఈ మార్కెట్లో కూడా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా ఎన్ని వందల ట్రాక్టర్లు కానీ సోయాబీన్లు వచ్చినా అంత రాత్రి దినం ఏదైతే మా సొసైటీ వాళ్ళు కానీ అమాలోళ్ళు కానీ మార్కెట్ వాళ్ళు కానీ మార్పిట్ వాళ్ళు కానీ అందరు సహకరించి